హలో అండి, అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు ఫామ్ అయితే నింపుతున్నాను. ముందుగా మనం ఇక్కడైతే ఫోటోని అతికించాలి. ఇక్కడ వచ్చి దరఖాస్తు సంఖ్య అనేది వాళ్ళు రాస్తారు, ఆఫీసర్స్ వాళ్ళు. ఇక దరఖాస్తుదారు అంటే నేనైతే మహాలక్ష్మి పథకం కోసము రాస్తున్నాను కాబట్టి నా పేరే రాస్తున్నాను. ఇక్కడ స్త్రీ. నెక్స్ట్ మనం ఏ కులంకి సంబంధించిన వాళ్ళమని రాయాలి. నేనైతే ఇక్కడ పుట్టిన తేదీ అయితే ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళ పుట్టిన తేదీ రాయాలండి. ఓకేనా. నెక్స్ట్ ఆధార్ సంఖ్య రాయాలి. నేనైతే మీకు చూపించడం నెక్స్ట్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ రాయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ రాసేయండి. ఓకే. వృత్తి, ఇప్పుడు తను ఏ వృత్తి చేస్తుందో అది హౌస్ వైఫ్. ఓకేనా. తర్వాత ఇక్కడ వచ్చేసి కుటుంబ సభ్యుల వివరాలు. ఫస్ట్ ఇప్పుడు అప్లికేషన్ పెట్టిన వాళ్ళ పేరు అయితే మళ్ళీ ఇక్కడ రాయొద్దు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ రాము, దరఖాస్తులకి సంబంధం, హస్బెండ్, మేల్. ఓకే. నెక్స్ట్ పుట్టిన తేదీ, నెక్స్ట్ ఆధార్ నెంబర్, సెకండ్ పేపర్ వచ్చేసి మనకి ఇక్కడ చిరునామా, ఇంటి అడ్రస్ అయితే పూర్తిగా రాసేయండి మీరు. ఓకే. ఇక్కడ గ్రామం తట్టిక. నెక్స్ట్ ఇక్కడ వార్డ్ నెంబర్ ఎంత ఉంటే అంత. ఓకేనా. నెక్స్ట్ మండలం, ఓకేనా. జిల్లా ఆర్ఆర్ డిస్టిక్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడి వరకు మనం డీటెయిల్స్ ఫిల్ చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు మహాలక్ష్మి పథకానికి ప్రతి నెల మనకి 2000 ఆర్థిక సహాయం కావాలనుకున్న వాళ్ళకి టిక్ చేసుకోండి. నెక్స్ట్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ 500కు కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఫిల్ చేసేసేయండి. ఇక్కడ నెంబర్ అయితే మీరు మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ అయితే వేసేసుకోండి. సరఫరా చేసే కంపెనీ ఏంటిది, దాని పేరు రాసేసేయండి. సంవత్సరానికి ఎన్ని వినియోగిస్తారు, నాకు తెలిసి అయితే ఒక 9. ఓకేనా. నెక్స్ట్ రైతు భరోసా పథకం. రైతులకి ప్రతి ఏటా ఎకరానికి 15,000. మీరు ఒకవేళ రైతు అయితే రైతు మీద టిక్ చేసుకోండి. కౌలు రైతు అయితే కౌలు రైతు. ఇప్పుడు పట్టాదారు పుస్తకం నెంబర్లు నెంబర్ అయితే వేసేసుకోండి. పుస్తకం నెంబర్, పాస్బుక్ నెంబర్ అయితే వేసేసుకోండి. ఓకేనా. సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నెంబర్ P1 అట్లా ఉంటాయి కదా, అవి అయితే వేసేసుకోండి. నెక్స్ట్ ఒకవేళ వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రావాలనుకున్న వాళ్ళకి చేసుకోండి. మన కరువు కార్డు ఉంటుంది కదా, కరువు పని చేసే వాళ్ళకి ఆ కార్డు నెంబర్ అయితే ఇక్కడ వేసేసుకోండి. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం అయితే ఇల్లు లేని అర్హులు అయిన కుటుంబానికి ఇంటి నిర్మాణం ఆర్థిక సాయం కోసం అయితే టిక్ చేసుకోండి. ఒకవేళ అమరవీరుల కుటుంబం అయితే టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమరవీరుల పేరు రాయాలి, అమరవీరులైన సంవత్సరం, FIR నెంబర్, డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఇవన్నీ మెన్షన్ చేయాలి.
ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? ఒకవేళ అవునైతే అవును, కాదైతే కాదు. అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నంబర్ను సంవత్సరం ఇక్కడ రాయాలి. ఒకవేళ జైలుకెళ్ళినచో వాటి వివరాలు, జైలు పేరు, స్థలము, శిక్షణ సంబంధిత వివరాలు కూడా రాయాలి, శిక్షాకాలం. ఓకేనా? ఇది వచ్చేసి మనకి సెకండ్ పేపర్ ఇది వచ్చేసి మనకి. ఓకేనా? ఇంకా థర్డ్ పేపర్ గృహజ్యోతి పథకం. ఇప్పుడు గృహజ్యోతి పథకంలో కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. సో మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం మీ ఇంట్లో 0 నుంచి 100 యూనిట్లు అయితే ఇక్కడ టిక్ చేసుకోండి. 100 నుండి 200 అయితే నేనైతే ఇక్కడ టిక్ చేస్తున్నాను. 200కి అయితే ఇక్కడ గృహ వినియోగ విద్యుత్ కనెక్షన్ నెంబర్ అయితే ఇక్కడ వేసేసేయండి. ఏది మీ కనెక్షన్ నెంబర్ ఉంటుంది కదా, మీటర్ నెంబర్, ఆ నెంబర్ అయితే వేసేసుకోండి. ఓకేనా? ఇది ఇంతవరకు. చేయూత పథకం. ఇప్పుడు చేయూత పథకం కింద 4,000 మరియు దివ్యాంగులకు 6,000 పొందేందుకు ఇది మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దివ్యాంగులు అయితే దానికి సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, ఇక్కడ వేసేసుకోవాలి, టిక్ చేసుకొని. ఇతరులు వృద్ధాప్య గీత కార్మ మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే అక్కడ ఇవన్నీ మనం టిక్ చేసుకోవాలి. ఓకేనా? వృద్ధాప్య గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులు, జీవన అభివృద్ధి, ఒంటరి మహిళా జీవన వృత్తి, వితంతువు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు, బీడీ ఠేకేదారు జీవన వృత్తి. ఇందులో మీకు ఏది సంబంధించింది అయితే అదైతే మీరు వేసేసుకోండి. నెక్స్ట్ థర్డ్ పేపర్ కింద అయితే మనకి ఇట్లా వచ్చేసింది. ఇది అభయహస్తం గురించి. ఓకేనా? నెక్స్ట్ ఇక మనము లాస్ట్ పేపర్ అండి. ఇది లాస్ట్ పేపర్లో మనం ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనం అయితే వాళ్ళకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డ్ జిరాక్స్లు అయితే వాళ్ళకి ఇచ్చేసేయాలి. తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కూడా ఇచ్చేసేయాలి. తర్వాత పైన సమర్పించిన అన్ని వాస్తవం అని ధృవీకరించిన ఇక్కడ సంతకం అయితే సంతకం, వేలిముద్ర అయితే వేలిముద్ర. ఇక తేదీ అయితే మీరు ఎప్పుడైతే ఫామ్ ఫిలప్ చేసి ఇస్తారో అప్పుడే ఇచ్చేసేయండి మీరు. ఓకేనా? ఇక ఇట్లా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది వాళ్ళు మన తర్వాత వార్డు కోడ్ వాళ్ళు వేస్తారు. మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాస్తారు. మనం ఏ పథకాలకి అప్లై చేసుకున్నామో ఇక్కడ టిక్ చేసుకుంటారు. ఒకవేళ అవన్నీ కరెక్ట్గా ఉంటే టిక్ చేస్తారు ఇక్కడ. తర్వాత ఇక్కడ వాళ్ళు గ్రామం, వార్డు నెంబర్, మండలం, జిల్లా, తేదీ, సంతకం, అధికారి సంతకం అయితే ఇక్కడ చేస్తారు. హోదా, ముద్ర వేసుకొని ఫైనల్గా మనకైతే ఈ పేపర్ని, ఈ దరఖాస్తు, ఈ లాస్ట్ పేపర్ ఏదైతే ఉందో ఇది మనకి ఇస్తారనమాట. సో మీరైతే ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత అక్కడ అధికారికి చూపించిన తర్వాత మనమైతే ఈ చిట్టి అనేది తీసుకునేవాల్సి ఉంటుంది. ఇది మనకి ప్రూఫ్ లాగా ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు అయితే మనకి వెరిఫికేషన్కి వస్తారు. దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.